నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. వినుకొండ పట్టణంలోని బోస్బొమ్మ సెంటర్ లో కొలువైన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఆషాఢ మాసం సందర్భంగా ఆర్య వైశ్య సదావర్తి సంఘం ఆధ్వర్యంలో ఆషాఢ మాస పట్టీ కార్యక్రమం అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని శాకంబరి వేషంగా అలంకరించారు. కార్యక్రమానికి ముందుగా స్థానిక రంగనాయక స్వామి దేవస్థానం వద్ద నుండి ఆర్య వైశ్య సదావర్తి సంఘం సభ్యులు మహిళలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కోలాట భజనలు, జైవాసవి నామస్మరణలతో మెయిన్ బజార్ గుండా మేళ తాళాలతో కూడిన ఊరేగింపుగా బోస్బొమ్మ సెంటర్ లోని వాసవి అమ్మవారి దేవస్థానం వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా సదావర్తి సంఘం అధ్యక్షులు జొన్నలగడ్డ బాబ్జీ మాట్లాడుతూ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నూతన పాలకవర్గం ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా ఈ ఆషాఢ మాస పట్టీ కార్యక్రమాన్ని నిర్వహించామని తెలిపారు. కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో భాగస్వాములైన ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ సంవత్సరం వాసవి అమ్మవారి ఆశీస్సులతో అందరూ సుఖ సంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలు ప్రసాదించాలని ఆకాంక్షించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి పట్టు వస్త్రాలు, పూలు, పళ్ళు, పసుపు కుంకుమలు, గాజులు, సారే సామాగ్రి సమర్పించి దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సదావర్తి సంఘం గౌరవ అధ్యక్షులు తాతా సత్యనారాయణ, సెక్రటరీలు పెరుమాళ్ల అమర్నాథ్ రెడ్డి, నగేష్ బాబు, కోశాధికారి పెండ్యాల సురేష్, సహ కోశాధికారి కొల్లిపర నాగేశ్వరరావు, మండవ వెంకట కిరణ్ కుమార్, గజవల్లి నాగపవన్ కుమార్, ఆర్య వైశ్య సదావర్తి సంఘం సభ్యులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. జై వాసవి, జై వాసవి. అందరికీ నమస్కారం. ఈ రోజు వినుకొండ శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం నందు అమ్మవారికి వినుకొండ ఆర్య వయసులు అందరూ కలిపి ఆషాఢ మాస పట్టె ఇవ్వడం జరుగుతుంది. ఇది ఆర్య సంఘం ఆధ్వర్యంలో, ఇది నూతన కమిటీ ఆధ్వర్యంలో మొట్టమొదటి కార్యక్రమము. అందరూ ఆషాఢ మాసం పట్టి తీసుకుని ప్రతి ఇంటి నుంచి ప్రతి ఆడవాళ్ళు, ప్రతి గృహిణి కూడా వచ్చి అమ్మవారికి ఆషాఢ మాసం పట్టి సారా సబ్మిట్ చేస్తున్నారు, సమర్పిస్తున్నారు. ఈ రోజు ఇది వినుకొండలో నూతనంగా ఏర్పడిన మొదటి కార్యక్రమము. ఈ కార్యక్రమం మొట్టమొదటిగా వినుకొండలోనే ఏర్పరుస్తున్నాము. ఇది గతంలో విజయవాడ, పెనుగొండ, హైదరాబాదు బోనాల పేరుతో వివిధ రకాలు జరిగేది. ఈ సంవత్సరం నుంచి అమ్మవారికి ఆషాఢ మాసం పట్టని వినుకొండలో కూడా శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారికి ఏర్పాటు చేయడం జరుగుతున్నది. ఈ రోజున మొదటి కార్యక్రమంలో విజయవంతం చేసిన అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు చెబుతూ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఆపదలో ఉన్న ఒక బాలుడి ప్రాణాన్ని మున్సిపల్ శాఖ కాపాడిన సంఘటన వీరకొండ పట్టణంలో చోటు చేసుకుంది. అరుంధతి కాలనీకి చెందిన 12 సంవత్సరాల బాలుడు శివ నర్సాపేట రోడ్డులోని గంగినేని ఫంక్షన్ హాల్ సమీపంలోని డ్రైనేజీ వద్ద కాగితాలను ఏరుకుంటుండగా ప్రమాదవశాత్తు డ్రైనేజీలో పడిపోయాడు. గమనించిన స్థానికులు మున్సిపల్ సిబ్బందికి సమాచారం అందించగా హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని సిబ్బంది జేసీబీ సాయంతో సహాయ చర్యలలో భాగంగా తూమును పగలగొట్టి తూములో ఇరుక్కుపోయిన బాలుడిని సురక్షితంగా బయటకు తీశారు. ప్రాథమిక చికిత్స కోసం 108 లో ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్స అందించారు. బాలుడు ఆరోగ్యం నిలకడగా ఉందని వైద్య సిబ్బంది తెలిపారు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి సిటీ న్యూస్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.